నేను అనలేదు, నేను వేసేస్తానని ఇలా పంపండి అనలేదు. నేను అనలేదు వేసేమన్నారు. చెప్పాను ఇలాగేనా పరిస్థితి బాగోలేదన్నానని చెప్పాను కూడా. మ్యాథ్స్ దగ్గరికి వెళ్ళానని, నేను మ్యాథ్స్ దగ్గరికి వెళ్ళాను. మ్యాథ్స్ దగ్గర వెళ్తే నాకు సంబంధం లేదంటున్నాను. అంటే నేను చచ్చిపోయిన పర్లేదు, కుర్రలు చంపేస్తారా మీరు? నేను సార్ నడితే రమ్మని రాలేదు, మీ కుర్రలు రాలేదు అన్నారు. ఇప్పుడు ఇంత రమ్మంటే ఏమన్నారు? చెప్పాను సార్, లేకపోతే మా కేసు పెట్టి ఫలానా వాడు కొట్టాడని మాకు కంప్లైంట్ పెట్టాలండి. స్కూల్కి తాళం వేసి చచ్చిపోయిన తర్వాత ఏదైనా వెళ్తే అప్పుడు వస్తానండి కంప్లైంట్ పెట్టండి సార్. అదే కదా చెప్తాను. అదే తెలియాలంటే సార్ ఆగొస్తాం సరే కదా విషయం చెప్పారు కదండి. సమాధానం కాదండి. కుర్రాడు ఏమైపోయినా ముందు రండి. మ్యాథ్స్ ఎందుకండి ఇక్కడ? అలా కాదు మ్యాథ్స్. ఇప్పుడు ఇంత ముందు నేను ఎందుకు వేయలేదు? ఎన్ని గొడవలైనని ఇంత ముందు నేను ఎందుకు వేయలేదు? గొడవలైన ముందు వేయలేదు కదా. మ్యాథ్స్ చెప్పానండి, మ్యాథ్స్ చెప్పాను. చెప్పాను సార్ లేదంటారంటే, నేను చెప్పాను 10 సార్లు లేదంటారండి. మరి మా అబ్బాయి కూడా అడగండి. ఏంటి సార్ అవసరం వినండి. చిన్న కుర్రాడికి వెళ్ళి 10th క్లాస్ కుర్రాడు మెల్ల తిప్పేస్తే ఎలా ఉంటుంది సార్? ఇలా తిప్పేసి తొక్కేస్తాడా? ఇదని అది కరెక్ట్. అది కంప్లైంట్ పోలీస్ స్టేషన్ వెళ్ళలేదు. సార్లు చెప్పాను, సార్లు ఏమన్నా చెప్పారండి.